హాయ్ అండి. నేను ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ మీద ఉన్న లక్ష్మీదేవి ఫొటోస్తో సైడ్ హ్యాంగింగ్స్ చేసి షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. చాలా బాగున్నాయి, చాలా మంచి థాట్ అలా అని చెప్పి కామెంట్స్ చేశారు. కొంతమంది అయితే పెళ్లి కార్డ్స్ మీద ఉన్న దేవుడి ఫొటోస్తో కూడా ఏమైనా క్రాఫ్ట్స్ చేసి పెట్టండి అని అడిగారు. అందుకే ఈ క్రాఫ్ట్ చేశానండి. ఇది చేయడానికి ఫస్ట్ మనకి నచ్చిన కలర్ A4 షీట్ తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేయాలి. నేనైతే 5x5 సెంటీమీటర్ స్క్వేర్ షేప్ కోసం అని చెప్పి పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల పేపర్ అనేది ఎక్కడ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా అన్ని స్క్వేర్ షేప్లో వస్తాయి. చూడండి, ఇలా ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకవైపు 5 సెంటీమీటర్స్ ఉంది, ఇంకోవైపు 15 సెంటీమీటర్స్ ఉంది. ఈ 15 సెంటీమీటర్స్ని 5 సెంటీమీటర్స్కి డివైడ్ చేసి లైన్ డ్రా చేసి ఆ లైన్ మీద కట్ చేస్తే అన్ని స్క్వేర్ షేప్లోనే వస్తాయి. ఇదంతా కాకుండా సింపుల్గా చెప్పాలంటే అన్ని స్క్వేర్ షేప్లో ఉండాలండి. మనకి కోన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్ కోసం ఒక పేపర్ని తీసుకుని ఒకవైపు గమ్ రాసి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేయాలి. ఇలా అన్ని పేపర్స్ కోన్ షేప్లో అతికించి పక్కనుంచుకోవాలి. నేను చేసిన క్రాఫ్ట్ సైజ్కి నాకైతే 5 A4 షీట్స్ సరిపోయాయండి. ఎన్ని A4 షీట్లు సరిపోతాయో ఫస్ట్ తెలియదు కాబట్టి కొన్ని చేసి అవి అయిపోయాక మళ్ళీ చేశాను. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకుని కంపాస్తో ఇలా సర్కిల్ డ్రా చేశాను. నేను చేసిన ఈ క్రాఫ్ట్ మీలో ఎవరికైనా నచ్చి సేమ్ మెజర్మెంట్స్తో చేసుకోవాలంటే ఈ సర్కిల్ షేప్ కోసం మీరైతే కంపాస్తో 12.5 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేశాక నా దగ్గర ఉన్న బ్లూ కలర్ పోస్టర్ కలర్తో కలర్ వేశాను. తర్వాత కార్డ్బోర్డ్ చుట్టూ పేపర్స్తో చేసిన కోన్స్ని అతికించాలి. నేను ఇక్కడ కోన్ సగం బయటకి సగం కార్డ్బోర్డ్ మీద ఉండేలాగా పెట్టి పెన్సిల్తో మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కంపాస్ని సెంటర్లో పెట్టి పెన్సిల్తో మార్క్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ సర్కిల్ గీసుకోవాలి. ఇలా సర్కిల్ గీయడం వల్ల కోన్స్ అతికించినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా అన్నీ సమానంగా వస్తాయి. క్రాఫ్ట్స్ ఎప్పుడు చేసే వాళ్ళకైతే సర్కిల్స్ ఏమీ గీసుకొని అవసరం లేదండి. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళ కోసమే నేను ఇలా సర్కిల్స్ గీసి చూపిస్తున్నాను. సర్కిల్ గీసాక గమ్ రాసి ఇలా కోన్స్ ఒకదాని తర్వాత ఒకటి అతికించాలి. ఇలా చుట్టూ అతికించడం అయిపోయాక అవి పూర్తిగా ఆరనివ్వాలి. చూసారు కదండి, సర్కిల్ గీయడం వల్ల కోన్స్ ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఒక లైన్లో అతికించడం అయిపోయింది కదండి. లోపల ఇంకో లైన్లో అతికించడానికి కోన్ స్ట్రైట్గా పెడితే గమ్ అతికించడానికి కుదరదు కదా, అందుకే చివర కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. కోన్ని ఇలా ఫోల్డ్ చేశాక ఆ కోన్ని 2 కోన్స్ మధ్యలో పెట్టి చివర పెన్సిల్తో ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు కంపాస్ తీసుకుని సెంటర్లో పెట్టి ఆ పెన్సిల్ మార్క్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సర్కిల్ డ్రా చేయాలి. తర్వాత గమ్ రాసి 2 కోన్స్ మధ్య ఒక కోన్ వచ్చేలాగా చుట్టూ అతికించాలి. నేను ఇక్కడ కోన్స్ 3 వరుసల్లో పెడుతున్నానండి. నేను తీసుకున్న దేవుడి ఫోటో చిన్నదే కాబట్టి 3 వరుసల్లో పెట్టి మధ్యలో దేవుడి ఫోటో పెట్టాను. అదే మీరు కొంచెం పెద్ద ఫోటో తీసుకునేలాగైతే 2 వరుసల్లో పెట్టుకుంటే సరిపోతుంది. 2వ వరుసలో పెట్టినప్పుడు పేపర్ కోన్స్ ఏ విధంగా అయితే పెట్టామో అదే ప్రాసెస్లో 3వ వరుసలో కూడా పెట్టాలి. నేను ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ మీద లక్ష్మీదేవి ఫోటో ఉందని చెప్పి పడేయకుండా సైడ్ డోర్ హ్యాంగింగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా, ఆ షార్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంతేకాదండి, అలా కవర్స్ పైన దేవుడి ఫొటోస్ వేయడం వల్ల అవి పడేయలేక చాలా మంది నాలాగే ఫీల్ అవుతున్నారని అర్థమైంది. చూడండి, ఇలా 3 వరుసల్లో పేపర్ కోన్స్ పెట్టేశాక మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కంపాస్తో చెక్ చేసుకుని ఒక కార్డ్బోర్డ్ పైన ఇలా 2 సర్కిల్స్ డ్రా చేయాలి. ఇలా 2 సర్కిల్స్ డ్రా చేశాక అవి కట్ చేసి ఆ రెండిట్లో కార్డ్బోర్డ్ని తీసుకుని ఒకవైపు గమ్ రాసి ఇలా మధ్యలో అతికించాలి. ఇలా ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ని పెట్టి తర్వాత దానిపైన ఇంకో కార్డ్బోర్డ్ పెట్టడం వల్ల దేవుడి ఫోటో అనేది కొంచెం పైకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక సర్కిల్ షేప్ కార్డ్బోర్డ్ ఉంది కదండి, దానిపైన కలర్ వేసి మన దగ్గర ఉన్న దేవుడి ఫోటోకి వెనకాల గమ్ రాసి పైన ఇలా అతికించాలి. మేము సిటీలో ఉంటాం కాబట్టి నా దగ్గర పెళ్లి కార్డ్స్ ఏమీ లేవండి. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలు పెళ్లి కార్డ్స్ మీద ఉన్న దేవుడి ఫొటోస్ అన్ని కట్ చేశారు. నేను అవి తీసుకొచ్చి మా మందిరంలో పెట్టానండి. ఇప్పుడు ఆ ఫొటోస్లోని ఒక ఫోటోతోనే ఇప్పుడు క్రాఫ్ట్ చేస్తున్నాను. కార్డ్బోర్డ్ పైన వినాయకుడి ఫోటో అతికించాను కదండి, అది తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టాలి. ఇలా సింపుల్గా ఉన్న చూడ్డానికి చాలా బాగుందండి, కానీ ఇంకొంచెం అందంగా చేద్దామని చెప్పి కుందన్స్తో డెకరేట్ చేశాను. ఒక పేపర్ని తీసుకుని దాని మీద గమ్ అతికించి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్తో ఫ్లవర్ లాగా అతికించాను. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ కుందన్స్ అతికిస్తున్నాను కదండి, సేమ్ ఇదే షేప్ ఇదే సైజులో 5 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఫ్లవర్ అతికించడం అయిపోయిన తర్వాత అది ఆరిపోయాక ఫ్లవర్ చుట్టూ గమ్ రాసి స్టోన్ చైన్స్ ఉంటాయి కదా, అది తీసుకుని చుట్టూ అతికించాలి. స్టోన్ చైన్ అతికించాక అది పూర్తిగా ఆరిపోయాక చుట్టూ మళ్ళీ గమ్ రాసి గోల్డ్ కలర్ బాల్ చైన్స్ ఉంటాయి కదా, అది అతికించాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక్కొక్క కలర్కి 4 ఫ్లవర్స్ చేసుకుని 2 ఫ్లవర్స్కి ఓన్లీ స్టోన్స్ చైన్స్ అతికించాలి. మిగిలిన 2 ఫ్లవర్స్కి బాల్ చైన్స్ కూడా అతికించాలి. చూడండి, ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ని చూస్తే అర్థమైపోతుంది, కొన్నిటికి బాల్ చైన్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఫస్ట్ ఓన్లీ స్టోన్స్ చైన్స్ అతికించి ఫోటో చుట్టూ పెట్టి చూశానండి, గ్యాప్ వస్తుందని చెప్పి మళ్ళీ కొన్నిలా పెట్టాను. ఫ్లవర్స్ అన్ని ఆరిపోయాక దేవుడి ఫోటో చుట్టూ గమ్ రాసి ఫ్లవర్స్ ఇలా అతికించాలి.
ఫస్ట్ పైన సేమ్ కలర్ కుందన్స్ అండ్ బాల్ చైన్ ఉన్న ఫ్లవర్స్ అతికించి తర్వాత ఓన్లీ స్టోన్స్ చైన్స్ ఉన్న వేరే కలర్ ఫ్లవర్స్ అతికించాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఒకసారి బాల్ చైన్ ఉన్న ఫ్లవర్ ని ఒకసారి స్టోన్ చైన్ ఉన్న ఫ్లవర్ ని అతికించాలి. చూడండి ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. పేపర్ కోన్స్ కి చివర అతికిద్దామని చెప్పి ఈ చిన్న గోల్డ్ కలర్ స్టోన్స్ తీసుకొచ్చానండి. ఇవి అతికించడం వల్ల లుక్ ఇంకొంచెం బాగుంటుంది. మీ దగ్గర కుందన్స్ స్టోన్స్ ఏమీ లేకపోయినా సింపుల్ గా చేసుకోవాలంటే A4 కలర్ షీట్స్ కార్డ్బోర్డ్స్ ఉంటే సరిపోతుంది. ఇలా స్టోన్స్ అన్ని అతికించేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు కనుక నేను చేసిన ఈ క్రాఫ్ట్ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఈ ఫోటోని ఎంట్రన్స్ దగ్గర పైన ఇలా పెట్టాను. ఇది పేపర్స్ అండ్ కార్డ్బోర్డ్తోనే చేశాం కదా, ఎక్కువ వెయిట్ అయితే ఉండదని చెప్పి వెనకాల డబుల్ సైడ్ ప్లాస్టర్ అతికించి ఇలా గోడకి అతికించాను.